కాంగ్రెస్ పార్టీలో అతి ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది అనాదిగా వినిపించే మాట. కాకపోతే అది కొన్నిసార్లు మరీ అతిగా మారి పార్టీలో అంతర్గత అల్లకల్లోలానికి దారితీస్తూ ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు ఆ సీనియర్ నాయకుడి తీరు చూస్తుంటే ఇలాంటి చర్చ జరుగుతోంది. పేరుకేమో వీర విధేయుడు, పార్టీ నిర్ణయం తప్పనిపిస్తే మాత్రం అస్సలు తలొగ్గడు. గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా ఆయన చేస్తున్న పోరాటం కూడా అలాంటిదే. అందుకేనేమో అధిష్టానం పెద్దలు సైతం ఆయన చేస్తున్నది తప్పని చెప్పలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. నిజం నిప్పు లాంటిది అంటే ఇదేనేమో. నేను మోనార్ పోరాటం చేసిన 10 పోరాటం 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అన్కాంప్రమైజ్ తగ్గేదేలే అంటోన్న జీవన్ రెడ్డి. జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ అదేదైతే ఉందో అస్సలు కరెక్ట్ కాదట. ఇవాళ నాకు ఇంత ఫ్రీడమ్ అంటే ఇంత హోదా వచ్చింది కదా అంటే మీద హోదా ఇది ఉండదు అంటున్నాను. వీళ్ళు స్వేచ్ఛాజీవి, నేను నా భావాలు వ్యక్తం చేయడానికి నాకు ఆంక్షలు లేవు. ఇవ్వాలి ఇంతకంటే పెద్ద పదవి ఏముంటుంది? ఐఎమ్ నాట్ బౌండ్. నాకు ఏదైతుందో ఇవాళ నాకేం తక్కువ అనుకుంటుందని సంజయ్ తో సై, పార్టీతో ఢీ. నేను బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుడిని, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుందని చెప్పి స్పష్టంగా అఫిడవిట్ లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రం దాఖలు చేసి ఎవ్రీ టైమ్ టు టైమ్ దట్ మెంబర్ ఈస్ సేయింగ్ ఈజ్ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ జరుగుతున్నది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. హౌ కెన్ ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి అలౌడ్? హౌ కెన్ ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి అలౌడ్ into the Congress party internal meeting? This is Congress party internal meeting. Congress party అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాసనసభ్యులు పక్కన గురించి పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే? విన్నారుగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి గాంధీ భవన్ సాక్షిగా ఏం మాట్లాడుతున్నారు. పేరుకేమో కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. కానీ ఆయన వ్యవహరిస్తోన్న తీరు, చేస్తోన్న కామెంట్లు సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అయినా సరే ఆయన మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పార్టీ నాదే కావచ్చు, నేను లాయలిస్ట్నే కావచ్చు, కానీ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుడుదైనప్పుడు తప్పకుండా వ్యతిరేకించి తీరుతానంటున్నారు. ఏడాది కాలంగా పార్టీకి కంట్లో నలుసులా, చెవిలో జోరీగలా ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు మరోసారి గాంధీ భవన్ వేదికగా చెలరేగిపోయారు. నిజామాబాద్ పార్టీ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హాజరైన జీవన్ రెడ్డి ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. అక్కడ వలస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని చూసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయ్యా మీకో దండమంటూ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. అసలు కాంగ్రెస్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఏం పనంటూ తన స్టైల్లో మరోసారి సొంత పార్టీ తీరును కడిగి పారేశారు. నిజానికి జీవన్ రెడ్డి నిరసన ఈనాటిదేం కాదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆయింది ఇదే తీరు, ఇదే వరస. తనపై పోటీ చేసి గెలిచిన సంజయ్ మళ్లీ కాంగ్రెస్ లోనే చేరడం జీవన్ రెడ్డి అస్సలు సహించలేకపోతున్నారు. ఎక్కే వేదిక, దిగే వేదిక తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ లో అసలు నువ్వెవడివంటూ అటు సంజయ్ ని, ఇదేం తీరంటూ ఇటు పార్టీని, వీలు చిక్కినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కబడ్డీ ఆడుకుంటూనే ఉన్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశమంటూ తన అనుచరులతో భేటీ అయిన జీవన్ రెడ్డి పురపోరులో పోటీ చేసేదంతా తన వాళ్లే అని స్పష్టం చేశారు. అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు సంజయ్ ఎవడంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటున్నారు జీవన్ రెడ్డి. 10 ఏళ్లుగా ప్రత్యర్థిగా ఉన్నవారు ఇప్పుడెలా సడన్ గా మిత్రులవుతారని ప్రశ్నిస్తున్నారు. మరి దశాబ్ద కాలంగా పార్టీ అధికారంలో లేకపోయినా చూరు పట్టుకుని వేలాడుతున్న హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తల గతేంటని పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. పార్టీని పల్లెత్తు మాట అనకుండానే నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చినట్లు చురుకలంటిస్తున్నారు. ఎదురైన ప్రతి పెద్ద లీడర్ను ఇదే అడుగుతున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలకొచ్చే మంత్రుల ముందు కూడా ఇదే తరహా తన నిరసన తెలియజేస్తున్నారు. ఆ మధ్య జగిత్యాలకొచ్చిన మంత్రి పొంగులేటిని సమావేశం బయటే అడ్డుకుని మా పరిస్థితేంటని క్వశ్చన్ చేశారు. ఆయన దగ్గరకు తీసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తోసేసినంత పని చేశారు జీవన్ రెడ్డి. మీకో నమస్కారం, మీ పని మీరు కానియండి, ఇక నేను చేయాల్సింది నేను చేస్తానంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. మీ పని మీరు, మా పని అయిపోయి మా పార్టీ రాజ్యం వేలు
ఈ రాజ్యం వేలుండి వెనుక ఈ రాజ్యం వేలుండి వెనుక బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ పార్టీలోకి వలస రావడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోన్న జీవన్ రెడ్డి ఈ అంశంలో ఏకంగా జిల్లా మంత్రుల్ని కూడా టార్గెట్ చేశారు. ఆ మధ్య ఏకంగా అనుచరులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన జీవన్ రెడ్డి ఏంటి సంగతంటూ ఫేస్ టు ఫేస్ నిలదీశారు. నీ వల్ల శ్రీధర్ బాబు వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ మొహం మీదే చెడామెడా చెప్పేశారు. దీంతో ఏం చెప్పాలో తెలియక ఆ మంత్రి కూడా నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. చెప్తున్నాను ఆమె తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. కాదు సార్, నేనేమంటా నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు. కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు. నేను చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలని 10-24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను నాకు కాదే, నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి అంటే ఏమనుకోకుండా అంతకు ముందైతే మరీ ఘోరం. నియోజకవర్గంలో ఓ కార్యకర్త హత్యకు గురయ్యారనే కోపంలో అనుచరులతో కలిసి రోడ్డెక్కేశారు ఈ మాజీ మంత్రి. మర్డర్ పాలిటిక్స్ కు సంజయే కారణమంటూ దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్టేజ్ మీదే మంత్రులతో రుసరుసలు, సొంత పార్టీ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా పార్టీలో జరుగుతోన్న విపరీత పరిణామాల వల్లే అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రత్యర్థి సంజయ్ ని తనకు తెలియకుండానే పార్టీలోకి తీసుకురావడం జీవన్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఓవైపు ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని రాహుల్ గాంధీ చెప్తుంటే, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పార్టీ వ్యవహరిస్తోందన్నది జీవన్ రెడ్డి వాదన. అందుకే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటు అడిగినోళ్లతో అటు అడగనోళ్లతో వాదించేస్తున్నారు. నేను మోనార్క్ అన్నట్లుగా గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా గందరగోళం సృష్టిస్తోన్న జీవన్ రెడ్డి తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన్ను సముదాయించేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మంత్రులు, పీసీసీ పెద్దలు వరుస పెట్టి ఆయనతో భేటీలు నిర్వహించినా మనిషి మాత్రం నిదానం కాలేకపోతున్నారు. ఇప్పుడేకంగా గాంధీ భవన్ వేదికగా పీసీసీ చీఫ్ నే ధిక్కరించేలా గళమెత్తిన ఈ సీనియర్ నెక్స్ట్ ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. పోనీ చర్యలేమైనా తీసుకుందామా అంటే ఫిరాయింపులపై ఆయన చేస్తోన్న వాదనను కొట్టి పారేయలేని సిచ్యువేషన్లో ఇరుక్కుపోయింది కాంగ్రెస్ పార్టీ. అందులోనూ పార్టీకి చాలా సీనియర్, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. మరి ఈ మోనార్క్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.